श्रीमन्महागणाधिपतये नमः। सदानंबवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయినాథ పరబ్రహ్మణే నమః, విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు. అటువంటి క్రమంలో ఈ నెల 20వ తారీఖు నాడు అమావాస్య, కార్తీక అమావాస్యగా పిలువబడే ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు ధనకనక వస్తువాహనాలతో తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది. అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో నకార్తీక సమోమాస అంటారు. అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో, ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో 16వ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు. ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్య భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవులను స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని గనక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు 11వ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు నవంబర్ 23న వక్రించి తులారాశిలో సంచరిస్తూ, నవంబర్ 26న తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో ప్రస్తుతము బుధుడు, కుజుడు, రవి మరియు శుక్ర గ్రహాలు 4 గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో 5 గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు, కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం. ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ప్రత్యేకంగా లగ్నాధిపతి అయిన బుధుడు తృతీయంలో సంచరిస్తూ వక్రీకరణ చెంది ధనస్థానంలోకి మారబోతున్నాడు. ప్రస్తుత కాలంలో భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే ఆలోచనలన్నీ కూడా నవంబర్ 23వ తారీఖు నుంచి మంచి ఉన్నతమైన జీవితంలో స్థిరపడేలా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాయి. ప్రత్యేకంగా మీరు కోరుకున్న జీవితాన్ని ఇంతకాలం వెయిట్ చేసిన దానికి ఒక చక్కని అవకాశంగా మీరు పొందబోతున్నారన్న సత్యాన్ని గమనించాలి. ప్రత్యేకంగా తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు. ముఖ్యమైన విషయాలలో సోదరీమణుల యొక్క సలహాలను సంప్రదించి తదుపరి తీసుకునే నిర్ణయాలలో సకల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరినైతే మీరు మిత్రులుగా నమ్ముతారో ఈ సమయంలో వాళ్ళు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి నూతన పరిచయాలను నిలిపివేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కళ్యాణం కాని వాళ్లకు కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు కనుక ఆచరించినట్లయితే ఏలనాడు శనికి సంబంధించి సాడేసాతి కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, జన్మశని కానీ ఏదున్నా కూడా తొలగిపోతుంది అన్న సత్యాన్ని మనం గమనించాలి.
అదేవిధంగా రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం చేత మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతి శీఘ్రంగా పొందబోతున్నారు. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేలా మీకు చక్కని అవకాశం రాబోతుంది. తెలుసుకున్న విధానాన్ని ఈ రాశి వాళ్ళు చక్కగా ఆచరించి ప్రయత్నం చేసినట్లయితే మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితంలో స్థిరపడతారు. ప్రత్యేకించి ఈ యొక్క రాశి వారికి బుధుడి అధిపతి, బుధుడిని ద్విస్వభావ రాశి నపుంసక గ్రహం అంటారు. కాబట్టి వీలైనంత వరకు బుధగ్రహానికి సంబంధించి ప్రతి దేవతగా గణపతిని ఆరాధించడం కూడా విశేషం. గణపతిని ఆరాధించే క్రమంలో పసుపుతో పార్వతీమాత ఎలా అయితే గణపతిని తయారు చేసిందో అలా మీరు ఒక చిన్న గణపతిని తయారు చేసి సింధూరంతో లేపనం చేస్తూ ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని గనక ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో మీరు కోరుకున్న ఉద్యోగ జీవితంలో స్థిరపడతారు. అదేవిధంగా వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారము మరియు చంద్రగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతన విచారణ కలుగుతుంది. బంధువులతో ఎటువంటి విరోధం పెట్టుకోవద్దు. ముఖ్యమైన విషయాలలో భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో మీరు కోరుకున్న విధంగా జరగడానికి ఇదే నెల నవంబర్ 27 తర్వాత జరగబోతుంది. ప్రస్తుతానికి రవిగ్రహ సంచారం తృతీయంలో సంచరించడం ద్వారా తోడబుట్టిన వారితో మంచి జరుగుతుంది. అదేవిధంగా లాభస్థానంలో సంచరిస్తున్న గురువు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలను మీరు ఎవరికి వ్యక్తిగతంగా తెలియజేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. వ్యయ స్థానంలో కేతువు మరియు చంద్రగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా కొంత ఒత్తిడి వల్ల మానసిక చింతన వల్ల అసలు ఈ సమయంలో నాకు ఈ వర్క్ అవసరమా, లేదా నేను ఇంత రిస్క్ తీసుకుని ఎందుకు చేయాలి అనే ఒక ధోరణిలో మీ యొక్క ఆలోచన మారుతుంది. ఈ సమయంలో మిమ్మల్ని మీరు కోల్పోకుండా కాస్త పట్టుదలతో ప్రయత్నం చేస్తే మీరు కోరుకున్నటువంటి గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి.